ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్బీ అంజీ జయచందన్ తెలిపారు. తప్పుడు కేసులతో బీఆర్ఎస్ నాయకులను భయపెట్టేలా చేయడం, అణిచివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల మైదానంలో జూన్ 28న నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జూన్ 29న శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఈ క్రమంలో జూలై 10న నల్గొండకు చెందిన బీఆర్ఎస్ నాయకులు అంజీ జయచంద్లపై 4 సెక్షన్ కింద అక్రమ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజీ జయచందన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు నమోదు చేసినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తప్పుడు కేసులతో బీఆర్ఎస్ నాయకులను భయపెట్టడం లేదా అణిచివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని, ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నల్గొండలో నిర్వహించినటువంటి సభలో ఉమ్మడి నల్గొండ అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము మొక్క ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానికి మీరు ఈరోజు కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఉన్నది. కానీ 28 నాడు సభ పెడితే మమ్మల్ని నిన్న ఫోన్ చేసి, ఈరోజు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించి ఈరోజు నోటీసులు ఇచ్చారు. 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ చేసినారు. నిరసన చేస్తే 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ చేసినారు. మా విద్యార్థుల గొంతులని, మా ప్రశ్నించే గొంతులని నువ్వు అక్రమ కేసుల ద్వారా ఆపాలని చూస్తే అది నీ వల్ల కాదు. నువ్వు నల్గొండకు వచ్చి నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా, నల్గొండ అభివృద్ధిపై చర్చ పెట్టకుండా, నువ్వు నల్గొండకి ఏం హామీలు ఇస్తావో, ఎన్ని నిధులు ఇస్తావో చెప్పకుండా అదే గబ్బు మాటలు, అదే కంపు నోరు. దయచేసి మీరు రాజకీయాలు చేయండి తప్ప అభివృద్ధి పైన మేము అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మా కేసుల దమ్ముంటే రండి, గడియారం సెంటర్ రండి, చర్చిద్దాం అందరం కలిసి. మీరు మీ నాయకులతో రండి, మేము మా నాయకులతో వస్తాం. దమ్ముంటే చర్చించుకుందాం. కానీ అక్రమ కేసులేంది, మేము చేసిన పని ఏంది, మీరు పెట్టిన కేసులేంది, పసలేని కేసులు.